తెస్తాడు అబ్బాయి సుబ్బలక్ష్మి. నల్ల బెల్లం, 2 బళ్ళు ఉప్పు, 40 ఈసులు రాగులు, 4 కట్ట పొగాకు, దోంపలో 12 తులాలు. వైద్యానికి 8, మందులు మాకులు 35 రోజులు. ఇలా రోగాన్ని పడితే ఎలా రా? ఇంకొంతకాలం మీరు ఇక్కడే ఉండాలి. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. బయట తల్లి కూతురు, దాని మనవరాలు. తల్లికి మంత్రం వేసి తాయెత్తు కట్టిన దానికి, కూతురుకో తాయెత్తు కోణు కోసిన దానికి 2 కలిపి మొత్తం నెలకూలి. నడిచిగాడు కొండయ్య. నాకు మరో దిక్కు లేదు. నేను ఇక్కడి నుంచి పోను సామె. నా పెళ్ళాం బిడ్డల్ని అడవిగా బలిచ్చాను. నేను దేనికి పనికిరాడు. తర్వాత చాలు రాజు. చిగుళ్ళు గిల్లింది 282 రోజులు, చెట్లు నరికింది 38 రోజులు. సాయిబు నీ లెక్కేంటి? కాంబళ 1, ఇతర పాత్రలు 2, 3, కంబళి మూతలు పొగ్గొట్టం 1, 100 బిళ్ళలు 2, 4. తర్వాత పొగాకు 4 కట్టలు, దుంపలో తూలం, నల్ల బెల్లం పడి 80 ఈసులు రాగులు. అబ్బో గొప్ప తిండి తిన్నాడే. నీ లెక్క చెప్పు. 7 లెక్కల్లో పరీక్ష చేసినందుకు 13 రోజులు ఉంటూ బొమ్మనందుకు కషాయం మాత్రలు 2 పూటలకి మొత్తం 6 రోజులకి 12 చేశారు. తర్వాత మాత్రలు 6 రోజులకి, పూటకి 3, మొత్తం 18 రోజులు వైద్యం ఖర్చు. తీసుకో. ఊళ్ళో తీసుకున్న డబ్బు, వచ్చే దారిలో నెల 7 రోజులకి నీ తిండి ఖర్చు, ఇప్పుడు నువ్వు ఉంటున్న గుడిసెకి అద్దె, తిన్నందుకు పడుకున్నందుకు అన్నిటికీ వడ్డీ, మొత్తం జమా ఖర్చులని వేసి చూస్తే నువ్వు ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు పనిచేసి అప్పు తీర్చాలి. దొరకే కింద నేను రంగమ్మ దగ్గరికి వెళ్ళాలి దయమయ్యా. నోరెత్తేవో జీవితాంతం ఇక్కడే ఉండి చావాల్సిందే. సరవేంట్రా దయమయ్యా. కూతురు వల్లి. పారిపోయిన నీ మొగుళ్ళకి ఎవడు తీరుస్తాడు? ఓవే పొమ్మంటున్నానా? రారగారి దగ్గర కొరడా దెబ్బలు తినే శక్తి నాకు లేదు తల్లి.